రాష్ట్ర ప్రభుత్వం 10,000 మెగావాట్ల సోలార్ పవర్ టెండర్లను పిలిచి 9,000 మెగావాట్లని అదానీ కంపెనీల ద్వారా దొడ్డిదారిన కొనేటువంటి ప్రయత్నం చేయడాన్ని, దానిలో జరిగినటువంటి అవకతవకల్ని నేను ఎత్తి చూపడం జరిగితే ప్రభుత్వం నుంచి సమాధానం రాకుండా ఒక స్టేట్మెంట్ మాత్రం రిలీజ్ చేశారు. ఆ స్టేట్మెంట్లో ఎక్కడా కూడా నేను లేవనెత్తినటువంటి అంశాలకు కానీ, ప్రశ్నలకు కానీ, సూటిగా కానీ, స్పష్టంగా కానీ సమాధానాలు చెప్పకుండా, సంబంధం లేనటువంటివి, ఈ అంశానికి దూరంగా ఉన్నటువంటి అనేక అంశాలని ప్రస్తావించి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు అనంటే వారు చేస్తున్నటువంటిది సరైనటువంటిది కాదు, తప్పు చేశారు కాబట్టి తప్పించుకు తిరుగుతున్నారు అనేటువంటిది నేను స్పష్టంగా తెలుసుకున్నా. ఈ ప్రెస్ మీట్ కూడా మంత్రి పేరు మీద రిలీజ్ చేశారు. కనీసం మంత్రి గారికి ఇందులో వాస్తవాలు తెలుసా? ఇవాళ నేను అడుగుతున్నా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇందులో వాస్తవాలు తెలుసా? నేను అడిగిన ప్రశ్న సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు టెండర్లు పిలిచింది, ఆ టెండర్లు అదానికి కట్టబెట్టబడ్డాయి. దాని మీద ఆరోపణలు వస్తే కోర్టుకు పోతే కోర్టు కొట్టేసింది. మళ్ళీ అదే అదానీ గారు ఢిల్లీలో సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఎప్పుడో దాదాపు 22 నెలల క్రితం వేసినటువంటి టెండర్లు ₹2.93 వస్తే వీళ్ళకి వచ్చి ₹2.49 ఇస్తాను అని అంటే రాత్రికి రాత్రి మీరు ఒప్పుకున్నారు. నేను అడిగిన ప్రశ్నలు రెండు. సెకీ దగ్గర ఇవాళకి సెకీ అనేది నిరంతరం టెండర్లు పిలుస్తూనే ఉంటుంది. ఆ కార్పొరేషన్ ఎవరికి కావాల్సిన పవర్ వాళ్ళు వెళ్ళి కొనుక్కోవచ్చు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పిలిచినటువంటి టెండర్లలో దాదాపు 30-40 టెండర్లని మనం పరిశీలించుకోవచ్చు. ఒక 10 టెండర్లు క్లియర్గా మన కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతున్నాయి. ఏంటి అనంటే ₹1.99, ₹2, ₹2.01, ₹2.41, ₹2.29, ఇట్లా రకరకాల బిడ్లు ఉన్నాయి. నేను ఇవేవి కూడా నేను చెప్పే ఫిగర్లు కాదు. సెకీ దగ్గరికి వెళ్ళి ఎన్ని బిడ్లు ఉన్నాయి అనేటువంటి చూసుకుంటే చాలా క్లియర్గా కనపడతాయి. ₹1.99 కరెంటు ఒక యూనిట్ దొరుకుతుంటే ₹2.49 కొనాలి అని ఏ రకమైన నిర్ణయంతో, ఏ రకమైన ఆధారాలతో మీరు నిర్ణయం తీసుకున్నారు? నంబర్ 1. నెంబర్ 2, ఇది సెకీ డిస్కవర్డ్ ప్రైజ్ అని చెప్పి రాశారు. అంటే ఎంత సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వాట్ ఈజ్ ది డిస్కవర్డ్ ప్రైజ్ అనేటువంటి మీనింగ్ ఏంటి? టెండర్లో ఏం ధర వస్తే అది, టెండర్లో ఎంత వచ్చింది? ₹2.93 వచ్చింది. మీ దగ్గరకు వచ్చి ₹2.49 ఇస్తున్నాను అని ఆఫర్ ఇచ్చాడు. ఏంటి? దీపావళి డిస్కౌంట్ సేలో, ఆషాఢం డిస్కౌంట్ సేల్ ఇచ్చినట్టు మీకు ఇచ్చాడు. ఎట్లా? కళ్ళ ముందు కనపడుతుంది. పక్కనోడు ₹2 అమ్మే సరుకుని ₹2.90 వేసి ₹2.49 మీకు డిస్కౌంట్ ఇస్తానంటే, అబ్బా డిస్కౌంట్ వచ్చిందని మాకు చెప్తున్నారు. చెవులో పూలు పెట్టుకున్నారా వినటానికి? ఇట్స్ వెరీ క్లియర్. ₹2 టెండర్ని వదిలేసి మీరు ₹2.49 పోయే ప్రయత్నం చేస్తున్నారు. అది $2.49 కూడా కాదు. అది $2.49 కూడా కాదు. అవునా కాదా అని నేను సవాల్ చేశా. ₹2.49 మీరు చెప్పారు. కొంచెంసేపు అన్ని పక్కన పెడదాం. అది ₹2.49 కాదు, ఇంకా ఎక్కువ, ₹3.5 నుంచి ₹4 పడుతుంది. కాదా అవునా సమాధానం చెప్పమంటే అది చెప్పకుండా ఏపీఆర్సీ ఇంకోటి అనేటువంటి మాటలు తెచ్చారు. ఎస్, ఇది ఖచ్చితంగా ₹2.49 కాదు. దీంట్లో అనేక ధరల్ని దొడ్డిదారిన చేర్చారు. ఇవన్నీ కలిపితే నేను ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నా ₹3.5 నుంచి ₹4.5 పడుతుంది. ఇది ప్రజల్ని మోసం చేయటమే. కాదు అనంటే నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. ఎక్కడికైనా, ఎవరి దగ్గరకైనా నేను చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా. రెండవది, మీరు ఇంకా మా దాంట్లో విచిత్రంగా చెప్తున్నారేంటి? ఈ రాష్ట్రంలో పెట్టడం కన్నా బయట రాష్ట్రాల నుంచి పవర్ కొంటే చవక. అదేదో పవర్ నార్త్ టు సౌత్ వస్తుందంట. నీరు పల్ల మెరుగు అన్నట్టుగా ఇదేమన్నా పవర్కి కూడా ఒక కనెక్టివిటీ ఉందండి? శ్రీశైలం లోతుల్లో నుంచి పవర్ జనరేట్ అయితే శ్రీశైలం కొండలకు ఎక్కుతుంది, హిమాలయాలకు ఎక్కుతుంది పవరు. విచిత్రమైన మాటలు, చిత్రమైనటువంటివి చెప్తే అమాయకులు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇవాళ నేను క్లియర్గా చెప్తున్నా. మీరేం చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో కొనటం కన్నా రాజస్థాన్లో ప్లాంట్ పెట్టి ఇక్కడ కొంటే చౌక అని. ఎట్లా, ఏ రకంగా చెప్తున్నారా మీరు? ప్రజలు ఇంత అమాయకులు అనుకుంటున్నారా?
ఎందుకు అనంటే కేంద్ర ప్రభుత్వం ISTS ఛార్జెస్ అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ మీద మాకు వెసులుబాటు కల్పించింది కాబట్టి చౌకాని. ఎప్పటిదాకా ఇచ్చారండి ఇంటర్ స్టేట్ సర్వీస్ ఛార్జెస్? మార్చి 22 వరకు. నేను గవర్నమెంట్ గెజెట్ చూపిస్తున్నా. గవర్నమెంట్ గెజెట్ కాపీని ప్లస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని, భారత ప్రభుత్వ ఇచ్చినటువంటి గెజెట్, దీంట్లో క్లియర్గా ఎప్పటిదాకా ఇచ్చారు అని అంటే 8th నవంబర్న దానికి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. హ్యాజ్ ఎక్స్టెండెడ్ ది వైవర్ డేట్ ఫ్రమ్ 31st March 2022 టు December 22. December 22 లోపల ప్రారంభమయ్యేటువంటి వాటికి మాత్రమే ఈ వెసులుబాటు అని. మీరు అదే స్టేట్మెంట్లో కాంట్రడిక్షన్ ఏమి ఇచ్చారు? 2024లో ఈ పవర్ కొంటున్నాము అన్నారు. అంటే మీకు ఇది అప్లై కాదు. అప్లై కానప్పుడు మీరు పే చేయాల్సింది ఎంత? ₹50 యూనిట్కి అదనంగా చెల్లించాలి. రైట్. ఇంకో ఫ్యాక్టరు, ఇది చాలా టెక్నికల్ సబ్జెక్టు, దయచేసి నేను కొంచెం టైం తీసుకుంటున్నా. ఈ ISTS ఛార్జెస్ కూడా ఉచితం అని చెప్పి మీరు చెప్తున్నారు. ఇది ఉచితం కాదు. దీన్ని మరో రూపంలో రాష్ట్రాలు భరించాల్సి వస్తుంది. సోషలైజేషన్ పేరుతో హోస్ట్ స్టేటు, రిసీవింగ్ స్టేటు ఏదైతే ఉందో ఈ రెండు పే చేస్తున్నారు. రిసీవింగ్ స్టేట్ మనమైతే దాదాపు 80% ఖర్చు మనం పెట్టాల్సిందే. అంటే యూనిట్కి రూపాయి సోషలైజేషన్ పేరుతో మనం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ISTS ఇంక్రిమెంటల్ ఛార్జెస్ కావచ్చు, లేకపోతే లాసెస్ రూపంలో కావచ్చు, సోషలైజేషన్ పేరుతో కావచ్చు, రూపాయి చెల్లించాల్సినటువంటిది ఉంది. ఏ రకంగా ఉచితం అవుతుంది? అరే ఇన్ని కథలు ఎందుకయ్యా? మీరు టెండర్ పిలిచారు సంవత్సరం కిందట. ఈ రాష్ట్రంలో ఏమని చెప్పారు? మీ జ్యుడిషియల్ ప్రివ్యూ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ మీ చెప్పిన డాక్యుమెంట్లు, నేనేవి కొత్త చెప్పడంలా. దాంట్లో ఏమని చెప్పారు మీరు? The government of AP has proposed, after considering all pros and cons from the ground studies, and that the solar plants established in other states functioning decided from its viability by establishing a solar plants by developing solar parks in different locations. దేశం మొత్తం చూసిన తర్వాత సోలార్ పార్క్స్ డెవలప్ చేయాలి అని మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు మీ దగ్గర ఆ సౌకర్యాలు ఉన్నాయా లేవా అనడానికి ఎవరో ఒకరు అబ్జెక్షన్ లేవనెత్తితే మీరు రిప్లై ఇచ్చారు. ఏమని ఇచ్చారు? చాలా దగ్గరలు ఇచ్చారు. నేను ఒక్క పాయింట్ చెప్తున్నాను అంతే. The evacuation for the proposed 6,050 megawatts of solar power projects is planned by using the existing margins in the transmission system with only augmentation of existing transmission system and without any major investment for the new transmission system. 6,000 మెగావాట్లని ఇమీడియట్గా తీసుకోవడానికి ఏ రకమైనటువంటి అదనపు పెట్టుబడి లేకోకుండా ఈ రాష్ట్రంలో లైన్లు సంసిద్ధంగా ఉన్నాయి. భూములు చంద్రబాబు హయాంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాన్స్మిషన్ లైన్లని, గ్రీన్ కార్నర్లని చంద్రబాబు సమయంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. మీరేదో మేము అదనంగా పెట్టారంటున్నారు. ఫైన్. ఈ రాష్ట్రంలో ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు మీరు పొరుగు రాష్ట్రాల నుంచి కొనాల్సిన పరిస్థితి ఏంటి? మాకు మళ్ళీ కథలు చెప్తారా? ఏమని? విజయవాడకి పవర్ రావాలంటే తమిళనాడు పోయి, కర్ణాటక పోయి, ఆంధ్రాకి రావాలని. ఏంటిది? అంటే మంత్రి గారు తెలిసి మాట్లాడుతున్నారా, లేక ఈ అధికారులు చెప్పిన మాటల్ని మాట్లాడిస్తున్నారా? అరే అంటే దీన్ని ఒక అధికారి ఇట్లాంటివి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. తప్పుదోవ పట్టించడం ప్రజల్ని. సో డెఫినెట్లీ దీంట్లో చాలా ఇదొకటి అద్భుతమైన లైన్లు ఉన్నాయన్నారు. మనం వేయాల్సిన పనే లేదన్నారు. అయిపోయింది. రెండవది ISTS ఉందా? లేదు. December 22 వరకే ఉంది. ఒకవేళ ఉంది అనుకున్న సోషలైజేషన్ ఛార్జెస్తో ₹1 పడుతుంది. ప్లస్ ఈయన ఇంపోర్ట్ చేసుకున్నాడంటే కస్టమ్స్ డ్యూటీ పాస్ ఓవర్ పేరు మీద మళ్ళీ పడుతున్నాయి. ఇవన్నీ కలిపితే 3.5 నుంచి 4.5 రూపాయలు ఖచ్చితంగా పడుతుంది. అదే ఈ రాష్ట్రంలో పడితే అదే ₹2కే పవర్ వస్తుందో, ₹2.10 వస్తుందో. ఈ రాష్ట్రంలో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లలు 10 మంది అన్న దాని మీద బతుకుతారు. ఆ GST మన రాష్ట్రానికి వస్తుంది. ఈరోజు మీరు ఇచ్చేటువంటి GST గుజరాత్కు పోతుంది, ఉద్యోగాలు రాజస్థాన్కి పోతున్నాయి. రెండవది, మీరు గతంలో పిలిచిన టెండర్ మోడల్ ఏంది?
బూ మోడల్. బూ అంటే బూట్, బిల్డ్, బిల్డ్, ఓన్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. అంటే 25-30 సంవత్సరాల పాటు నువ్వు నడిపి మళ్ళీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసే మోడల్ గతంలో పిలిచారు. దాని ప్రకారం ₹2.49 వచ్చింది. మళ్ళీ ఇవాళ అదాని వాళ్ళు ఇస్తున్నది ఎంత? మీరు అనుకున్నట్టు ₹2.49 మీకేదో ఆషాఢం ధమాకా సేల్ ఆఫర్ చేసినారంటే అది బూట్ మోడల్ కాదే. బూ, బిల్డ్, ఓన్ అండ్ ఆపరేట్ అంటే వాడిదే, అది జీవితకాలం. డబ్బులు మనం కట్టాలి, వాడి సొంతం. మీకేమన్నా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి 30 ఏళ్ల తర్వాత వ్యక్తిగతంగా మీకు ట్రాన్స్ఫర్ చేస్తానని ఏమన్నా చెప్పాడా? మాకు అగ్రిమెంట్లో అయితే అది భూ మోడల్ కనపడుతుంది. లేక 30 ఏళ్ల తర్వాత మీకు ఎవరికన్నా ట్రాన్స్ఫర్ చేస్తానన్నాడా? మాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది బూట్ మోడలు, ఇది లూట్ మోడల్. ప్రజాధనాన్ని లూటీ చేసేటువంటి మోడల్ ఇది. ఇప్పటికైనా వాస్తవాలు చెప్పమంటారు. నేను ఎవరు మాట్లాడిన అధికారుల్ని దయచేసి మరీ ప్రజల్ని మోసం చేసేటట్టు అమాయకులుగా అన్నట్టుగానే మాట్లాడొద్దండి. కాలం ఇట్లే ఉండదు. మనం అందరం కూడా రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఉండాలి. వీళ్ళకి ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా సమాధానాలు చెప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి. అవసరమైతే కోర్టులను కూడా తిరగాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునేకొస్తే. మూడవది అసలు ఈ ప్రాజెక్ట్ 2024లో కొంటామంటున్నారు, 2024లో స్టార్ట్ చేస్తామంటున్నారు. ఈ రోజే పవరు ₹1.99 వస్తే 2024కి నువ్వు కొనేటువంటి పవర్ ఎంత ఉంటుందంటే ఇప్పటికి స్టడీస్ ప్రకారము ₹26 పవర్ దొరుకుతుంది అని. 2024కి నువ్వు కొనే టైంకి అగ్రిమెంట్ చేస్తే ₹26. అరే ₹26 దొరికేటువంటి పవర్ని నువ్వు ₹2.49 ప్లస్ అదనంగా కలిపి 3.5 నుంచి 4.5 రూపాయలు ఎవరినెత్తిన భారం వేస్తున్నావు? మానెత్తిన కాదా? ఈ రాష్ట్రంలో ట్రూ అప్ ఛార్జీల పేరుతో కట్టినటువంటి ప్రజలు కాదా? ఇదేదో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది లేని మనం ఇంట్లో పడుకునే పరిస్థితి కాదు. ప్రజలను కూడా కోరుతున్నాం, మనం జేబులో నుంచి కడుతున్నాం. కరెంటు పేర్లు ట్రూ అప్ ఛార్జీల పేరుతోనో ఇంకో పేరుతోనో మనల నుంచి విసులు చేస్తున్నాం. అరే నేను నిన్న పంజాబ్ తగ్గించింది ₹3 తగ్గించింది. సామాన్యుడికి ₹1.19 పవర్ ఇస్తే పెద్దోడికి ₹3 ఇచ్చేసింది. 98% మంది ప్రజలకి, ఒకరిద్దరికి కాదు. కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. ఖచ్చితంగా ఇది రాష్ట్రాన్ని మోసం చేయడమే. ఇది బూట్ మోడల్ కాదు, లూట్ మోడల్ అనేటువంటిది నేను చెప్తున్నా. మెయిన్ ఎందుకు అదానీల మీద మీకు ఇంత ప్రేమ? టాటాల మీద మీకు కోపం ఎందుకు? ప్రజల మీద ప్రేమ చూపండి. ఎవడు ధర తక్కువ ఇస్తే వాళ్ళకి ఇవ్వండి. ఈ టాటాలు వద్దు, అదానీలే ముద్దు అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకు? వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే టైలర్ మేడ్ టెండర్లు ఎందుకు? ఈ రాష్ట్రంలో మీరే టెండర్లు పిలిచారు, మీరే జ్యుడిషియల్ ప్రివ్యూలో ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని చెప్పారు. టెండర్లు వచ్చినాయి, ₹2.49 ఇదే అదాని వేసి మీకే హ్యాండ్ ఓవర్ చేసిపోతానన్నాడు. కోర్టుకు పోతే కొట్టేసింది. మళ్ళీ అదానికి ఇవ్వడానికి ఇంకో రూట్లో తెచ్చారు. అరే ఈ నిమిషం నువ్వు టెండర్ పిలిచొద్దు, సెకీతో రెడీగా ఉన్నాయి ఆఫర్లు, రెడీగా ₹1.99 ఉన్నాయి. ఎవరైనా వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. లేదు కంపెనీల పేర్లు వేసిన కంపెనీల పేర్లతో ఇమ్మంటే ఇస్తా. కొనుక్కో ₹1.99. ఇంకోటి, సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ని రోజులు టైం ఇచ్చింది? స్టార్టింగ్ నుంచి COD అంటే ఆపరేషన్స్ లేక రావడానికి డేట్కి 18 నెలలే. మనలాగా సోలార్ పార్క్లో పెడితే 15 నెలలే. 2024 వరకు ఎందుకయ్యా? అంటే తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఇప్పటికైనా సరిదిద్దుకోండి. సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తే కోర్టులకై తిరగాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి స్పష్టంగా చెప్తున్నా. ఇక్కడ నేను మాట్లాడినవన్నీ కూడా ఆర్డర్స్. నిన్న వీళ్ళు ఏదో చెప్పారు, ఏంది మేము గ్రీన్ ఎనర్జీ మేము సపరేట్ డిస్కామ్ పెడుతున్నామని. ఎందుకు పెడుతున్నారు? ఇదిగో ఉన్న గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్నే ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావని చెప్పి మార్చారు. ఖచ్చితంగా వీళ్ళు చెప్పినటువంటి టారిఫ్ ఏదైతే ఉందో ₹2.49, దీనికి GST రివిజన్ యాడ్ అవుతుంది. టారిఫ్ ఇంపాక్ట్ డ్యూ టు కస్టమ్స్ పాసింగ్ ఓవర్ అవుతుంది.
ఈ సోషలైజేషన్ ఐఎస్టీఎస్ ఛార్జెస్ అయితే ఇంక్రిమెంటల్ ఐఎస్టీఎస్ ఛార్జెస్ పెరుగుతాయి. మరి ఇవన్నీ కాకోకుండా ఇంకా చాలా లిస్ట్ ఉంది. ఇప్పటికైనా నేనంటే ఏదో అన్ఫార్చునేట్లీ మాకు కొంత తెలుసని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అధికారులకి. ఇప్పటికైనా నిజాలు ప్రజల ముందు పెట్టండి. ఇది ₹2 ₹2.49 ₹4.5 ప్రజలను ఎత్తిన భారాన్ని వేస్తే ఖచ్చితంగా చూస్తూ ఊరికే ఉండే ప్రసక్తే లేదు. ఎందుకు అనంటే ఇది ప్రతి పేదవాడు కట్టేటువంటిది, ప్రతి ఇంట్లో నుంచి కట్టేటువంటిది. ఏ 4 డబ్బులుండే పెద్దవాళ్ళు కడితే సరే పోతే పోయిందిలో వాడు డబ్బు ఉన్నాయి కట్టేవాడు కడతాడు అనుకుంటాడు. కాదే, ప్రతి ఒక్కడు చెమటోడ్చి కట్టి ఇప్పటికే ధరలు కట్టలేక చస్తున్నారు. వీరు మళ్ళీ లూట్ మోడల్ తెచ్చి ₹4.5 కొంటారా ₹2 ఉండేటువంటి పవర్ని? 2024 కంటే కరెక్ట్గా ₹1.26 కన్నా అంచనాలు వేస్తుంటే ఇట్లా పోయి కొంటారా? ఇంకా చరిత్రలు చాలా ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా వాస్తవాలని ప్రకటించండి. ఈ లూట్ మోడల్ని ఆపండి. మీకు కావాలంటే మీరు టెండర్ పిలవండి. లేదు సెకీ దగ్గర ఉన్న ₹2 టెండర్ని కొనండి. లేదు ఇంకా తక్కువకి వస్తే సెకీని మళ్ళీ మీరు అడగండి. మళ్ళీ మీకు సెకీ మీద అంత మోజు ఉంటే కొనండి. ఈ అదానీల ముద్దు, టాటాలు వద్దు, ఈ స్కీమ్లు మానేయండి. ప్రజల మీద ప్రేమ, ప్రజల కోసం నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఎక్కడ ఏపీఆర్సీ అనుమతి వీళ్ళు కోరలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి రిజైండర్లో కూడా ఆ రకంగా లేదు. పదాలతోటి విన్యాసం చేశారు. ఆ రకమైనటువంటి భావనని వ్యాపింపజేసే ప్రయత్నం చేశారు. ధర రేపు ఈఆర్సీ నిర్ణయిస్తుంది, మా చేతిలో లేదు అన్నట్టుగా చెప్తున్నారు. మరి ₹2.49 ఎందుకు ఒప్పుకుంటున్నారు? మీరు క్యాబినెట్లో ఎందుకు పెట్టారు? సార్ మీరు కరెక్ట్గా చదవండి సార్. ఏపీఆర్సీ నిర్ణయిస్తుంది అన్నట్టుగా రాశారు అక్కడ. ఏపీఆర్సీకి ఇంతవరకు ప్రపోజల్ పోతే వాళ్ళు చెప్తారు కదా. రెండవది మీరు అడుగుతున్నారు కదా, ఇంకొక స్టేట్మెంట్ మీకు చెప్తున్నా, ఆర్డర్ కాపీ. 100% ఈ ప్రపోజల్ ఏపీఆర్సీకి ఇప్పటిదాకా వెలుగు చూడలేదు. ఎందుకు అనంటే ఏపీఆర్సీ చీకటి ఒప్పందాలు చేసుకోదు. పబ్లిక్ హియరింగ్ పెట్టాలి, పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి, పబ్లిక్ హియరింగ్ పిలవాలి, చెయ్యాలి. పబ్లిక్ హియరింగ్ లేదు, వెబ్సైట్లో లేదు. రెండవది ఓకే, ఇంకా ఫైనల్గా వాళ్ళు మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలేదు. ఇంకొక ఆర్డర్ ఉంది చెప్తున్నా. ఏపీఆర్సీకి పోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్లో ఫైనల్ ఆర్డర్, దీని తర్వాత వేరే ఆర్డర్ రాలేదు. లాస్ట్ పారాగ్రాఫ్ మాత్రం మీకు చదివి వినిపిస్తాను. దీన్ని లెటర్ రాస్తూ గవర్నమెంట్కి, ఏపీఆర్సీకి కూడా పెడతాను కాపీ ఈరోజే. బోత్ ది డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 2 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ హియర్ బై డైరెక్టెడ్ నాట్ టు ఎంటర్ ఎనీ ఫ్రెష్ పర్చేజ్ అగ్రిమెంట్స్ విత్ ఎనీ పవర్ డెవలపర్ using any source or fuel for power generation without prior information to and permission from the commission until further orders from the commission depending upon any change of circumstances or exigencies of the power sector in the state. The order is corrected and signed on this day of 13th day of December 2017. ఈ ఆర్డర్ తర్వాత ఏపీఈఆర్సీ దీన్ని మారుస్తూ కానీ సవరిస్తూ కానీ దీని తర్వాత వచ్చినట్టు దాఖలాలు నాకైతే వెబ్సైట్లో ఎక్కడ దొరకలేదు. సో యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ గోస్, ఇది స్టాండింగ్ ఆర్డర్ ఫర్ టుడే. మాకు తెలియకుండా, మా ముందస్తు అనుమతి లేకుండా ఈ 2 డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు చేసుకోవద్దు అని చెప్తే, దాన్ని దొడ్డిదారిన తీసుకురావడం కోసమే ఈ 3వ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. మీరు అడిగారు రైతుల మీద ప్రేమతోటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెడుతున్నారు. నో, ఐఎస్టీఎస్ ఛార్జెస్ అవాయిడ్ చేయడానికి, రెండవది ఈ ఆర్డర్ని అవాయిడ్ చేయడానికి. ప్రజల్ని మోసం చేసేటువంటి, అడుగడుగున ప్రజల్ని మోసం చేయడానికి, పేదవాడి బరువు పెంచడానికి, పేదవాడి కడుపు కొట్టడానికి మీ తెలివిని ఉపయోగిస్తారా? వాడికి 10 పైసలు తగ్గించే మార్గం చూడండి. చెమటోడ్చి కష్టపడి సంపాదించినటువంటి దాన్ని దేశంలో అత్యధిక ధనవంతుల జాబితాలో 2వ స్థానంలో ఉన్నటువంటి అదానీకి దోచిపెట్టడానికా? ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు మనకు అధికారాన్ని ఇచ్చింది.
పాటు మార్చి 31, 2022 వరకు డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేశారు. తర్వాత కూడా ఎక్స్టెండ్ చేస్తారు. నిన్న వాళ్ళు ఇచ్చిన ప్రకటన ఇచ్చారు. చెయ్యకపోతే ISTS అవైలబిలిటీ సార్ ఒక్క నిమిషం చెప్తున్నా. ఇవాళ వీళ్ళు చెప్పేది ఏంటి, చాలా ఉన్నాయి లొసుగులు, టెక్నికల్ డీటెయిల్స్ చెప్తాను. సెకీ అనేటువంటి కార్పొరేషను మేము ఇస్తున్నామని చెప్పింది. అసలు సెకీకి అధికారం లేదు. ఇచ్చేది ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఇదిగో మీకు ఈ డాక్యుమెంట్ చూపించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ పవర్లో నుంచి ఈ ఆర్డర్ రావాలి. దానికి సపరేట్ గెజెట్ ఇచ్చి CERC సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాడు ఇవ్వాలి. వాళ్ళు ఇప్పటిదాకా ఎక్స్టెండ్ చేసినది ఓన్లీ December 22 వరకు. కానీ సెకీ మాత్రం ఇచ్చేసామని చెప్పింది. వీళ్ళు నమ్మేశారు. నాది కానిది ఇంకొకరిది అయినది నేను ఇచ్చానని మన మహాభారతంలో చదివినట్టు అసలు సెకీకి సంబంధం లేని వాడు ఇస్తానంటే నువ్వేట నమ్ముతావు? రేపు పొద్దున ఇవ్వలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆ రూపాయినర ఎవరు కట్టాలా? ఇప్పుడున్న చట్టం ప్రకారం పోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టాలా. కమాన్, కాదా చెప్పండి? నీకు ISTS గురించి ఎందుకు? నీ రాష్ట్రంలో గ్రిడ్ ఉందని నువ్వే చెప్పుకున్నావు కదా, జ్యుడిషియల్ కమిటీకి చెప్పావు, టెండర్ పిలిచావు. తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. తప్పుల్ని సరిదిద్దుకోండి, కానీ సమర్థించుకుంటే ఖచ్చితంగా ప్రజల తరఫున వీఆర్ ది వాచ్ డాగ్స్ హియర్. అంత ఈజీగా ఉంటుందనేటువంటి ఆశలు, ఆలోచనలొద్దు. ఈ ఆంధ్రప్రదేశ్ని అదానీ ప్రదేశ్గా మార్చేటువంటి ఆలోచనలు అసలే వద్దు. థ్యాంక్ యూ. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి PPAల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాల తర్వాత ఏమైనా సాధించగలిగిందా? కోర్టులు ఏమన్నా వాటిని తప్పు అన్నాయా? కేంద్ర ప్రభుత్వం తప్పందా? అన్నీ ఇది కరెక్టు అనేటువంటిదే కదా. కోర్టులో డబ్బులు కట్టమంటే మీకు ఇంకో విషయం చెప్పాలి. చేసుకున్న ఒప్పందాలకే డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న మీరు అదనంగా ఈ 10,000 మెగావాట్లకు ఎట్లా ఇస్తారు? మీకు ఇంకా చెప్పాలంటే దీంట్లో చాలా జరిగింది. ఈయన ఏం చేశాడు? ఈ రాష్ట్రంలో ఉన్న సోలార్ విండ్ పవర్ని కర్టైల్మెంట్ పేరుతో ఆపేశాడు, ఏదో గ్రిడ్ సెక్యూరిటీ పేరుతో. దానికి ఏదో చాలా తెలివిగా సమాధానం చెప్పారు. నేను అడుగుతున్నాను ఇవాళ ఖచ్చితంగా, మీరు నిన్నటిదాకా గ్రిడ్ సెక్యూరిటీ పేరుతో ఆపారు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మస్ట్ రన్ అందంటే వాళ్ళకి డబ్బులు కట్టాలి అని, మీ నిర్వాకం వలన ఈ రాష్ట్ర ఖజానా నుంచి 6,000 కోట్ల రూపాయలు ప్రతి ఒక్కడు మళ్ళీ చెల్లించాల్సిన పరిస్థితి. మీరు కుమ్మక్కయ్యారా వీళ్ళ కంపెనీలతోటి? ఇప్పుడు ఆ కంపెనీలు లాభపడతాయి. వాడు ఆ పవర్నేమో బయటకు అమ్ముకుంటాడు, వీళ్ళతో నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం బయట కొన్నదానికి డబ్బులు ఇవ్వాలి, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఈ నిర్వాకం ఎవరిది? మీది కాదా? ఇవాళ మళ్ళీ అన్ని అద్భుతాలు ఏం జరిగిపోయినాయి? ఇవాళ వారం లోపలనే నీకు ఆర్డర్ వచ్చిన తర్వాత నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ఆపగలవా గ్రిడ్ సేఫ్టీ పేరుతో? ఎందుకు? ఇవాళ యు ఆర్ ఆన్సరబుల్. కేంద్ర ప్రభుత్వం చట్టం మార్చేటప్పటికి యు ఆర్ ఆన్సరబుల్. కళ్ళ ముందు అందరికీ తెలిసిపోతుంది, దొరికిపోతామని చెప్పేసి. అంటే మిమ్మల్ని ఎవ్వరూ అడిగేవాళ్ళు లేరు. అరే ప్రజల కోసం పనిచేయండి, పేదవాడి కోసం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే ప్రతి ఇంటి తలుపు తట్టేటువంటి శాఖ. నేను ఒకటే అడుగుతున్నా, ఈ శాఖలో ఉన్న పెద్ద మనుషుల్ని, పెద్ద ఆఫీసర్లని, మీ శాఖలో కింద ఆఫీసర్లు ఎట్లా విలవిల్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ సంస్థను ఎట్లా కాపాడుకోవాలి మేము? ఈ నిర్ణయాలతో ఈ సంస్థ కుప్పకూలిపోతుంది. ట్రాన్స్కో, డిస్కామ్లు, జెన్కోలు వీళ్ళ నిర్ణయాలతోటి ఈ వ్యవస్థ కుప్పకూలుతోంది అనేటువంటిది విలవిల్లాడుతున్నారు. మీరు వాళ్ళ చేత మళ్ళీ ప్రెస్ మీట్ కూడా పెట్టిస్తారు, అది వేరే సంగతి. దట్స్ ఓకే. సంస్థని కాపాడి ఈ ప్రజలకు మేలు జరిగేటువంటి పని చేయమని కోరుతున్నా. మీరు సరిదిద్దుకోకపోతే మీరు చేసేటువంటి ప్రతి చర్యని ఎండగడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ. ఏదైనా రావాల్సిందే. ఇంతకుముందు ఉన్నటువంటి మీకు ఇచ్చినటువంటి జీవోలో ఏం చేశారంటే గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్నే డిస్కామ్ కింద మార్చారు ఫర్ 2 రీజన్స్. ఒకటి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ISTS బెనిఫిట్స్ రావాలి అని అంటే అది డిస్కామ్లకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి దాన్ని డిస్కామ్ కింద మార్చారు. రెండవది, ఈ రాష్ట్రంలో బహుశా వీళ్ళు నిద్రపోయింటారు, వీళ్ళకి ఈ ఆర్డర్ ఉందని కూడా తెలీదు. నేను చెప్తున్నా,
తెలియదు కాబట్టే ఇంత ఫైల్ ప్రాసెస్ చేశారు. ఈ ఆగస్టు ఎప్పుడు ఇది 13th day of December 2017 ఆర్డర్ ఒకటి ఉందని తెలియదు కాబట్టే వాళ్ళు మా ముందస్తు అనుమతి తీసుకొని మీరు ప్రాసెస్ చేయకూడదు అని చెప్పింది. అయినా మీరు ప్రాసెస్ చేశారు. ఈ పాటికి అగ్రిమెంట్లు కూడా అయిపోయినాయేమో నాకు తెలీదు. చీకటి ఒప్పందాలే నడుస్తున్నాయి, జీవోలు వెబ్సైట్లో ఉండవు. వస్తాయి ఏదో ఒక రకంగా ఏపీఆర్సీకి రావాలి, తప్పకపోతే కోర్టుకు రావాలి. నేను మీకు చదివి వినిపిస్తున్నా క్లియర్గా. అంటే ఇక్కడ ఏముందంటే బోత్ ది డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇన్ ది స్టేట్ అని ఉంది. ఇది మూడోది కదా, మేము కొత్తది పెట్టామంటారు దాన్ని దాటించడానికి. బట్ సేమ్ ఆర్డర్ ఈజ్ అప్లికబుల్ టు దెమ్ ఆల్సో. బికాజ్ రాష్ట్రంలో కన్జంప్షన్ మారదు, కంపెనీలు పెరగచ్చు, కానీ రాత్రికి రాత్రి కొత్త కన్జ్యూమర్లు రారు, కొత్త కన్జంప్షన్ పెరగదు. 2 4 చేయొచ్చు, 4 6 చేయొచ్చు. సార్ ఇప్పుడు 2ని 3 చేశారు. కంపెనీ ఏదైనా కూడా రాష్ట్రంలో పవర్ కన్సంప్షన్ ఏదన్నా కూడా అన్నీ కూడా ఏపీఆర్సీ 100% ఏపీఆర్సీకి రావాల్సిందే. దానికి కూడా ఈ ఆర్డర్ వర్తిస్తుంది. ఇప్పుడు దేశంలో చట్టం అనేటువంటిది ఒకసారి ఇచ్చిన తర్వాత అది కామన్ ఆర్డర్. బహుశా ఈ ఆర్డర్లు ఉన్నాయని కూడా వాళ్ళు చూడలేదు. ఫైల్ ప్రాసెసింగ్ శరవేగంతో జరిగారు. నేను మా వాళ్ళని అడిగారు, ఇంతవరకు సమాచారం రాలేదు అయ్యా, దీని మీద మీకు నోట్ ఫైల్ ఇవ్వండి అని అడిగాం. ఇంతవరకు దాని మీద రిప్లై లేదు. దీనికి మొత్తం సమాచారం ఇవ్వండి అన్నాం, నోట్ ఫైల్ లేదు. ఇవాళ లెటర్ రాసి కూడా పంపిస్తాను. ఇవి ఎందుకు, ఈ ఆర్డర్ ఒకటి ఉందనేది మీకు గుర్తు లేకపోయినా నేను గుర్తు చేస్తాను. కనీసం దాన్నైనా గౌరవిస్తారా, లేక దాన్ని కూడా ధిక్కరించి ముందుకు